హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యాగంటి విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం. యాగంటి శివక్షేత్రాలలో ప్రసిద్ధి చెందింది. యాగంటి క్షేత్రం కర్నూలు జిల్లాలో బనగానపల్లికి 14 కిలోమీటర్ దూరంలో ఉంది. శివునికి శ్రీశైలం తర్వాత అతి ఇష్టమైన ప్రదేశం యాగంటి. యాగంటి క్షేత్రంలో మొదట అగస్త్య మహాముని విష్ణుమూర్తి ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. అగస్త్య మహాముని శిల్పం చెక్కుతుండగా శిల్పం కుడికాలి బొటనవేలు గోరు విరిగింది. తన వల్ల ఏదో అపచారం జరిగిందని శివుని కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. అగస్త్య మహాముని తపస్సు చేయటం వలన శివుడు ప్రత్యక్షమయ్యి, ఈ ప్రదేశం నాకు నచ్చింది, ఇక్కడ మేము పార్వతీ పరమేశ్వరులుగా వెలుస్తాము అని చెప్తాడు. ఈ గృహలో పోతులూరి వీర బ్రహ్మేశ్వర స్వామి గారు తపస్సు చేశారు. చాలా సంవత్సరాలు ఈ గృహలో అగస్త్య మహాముని తపస్సు చేశారు. అగస్త్య మహాముని విగ్రహం గోరు విరిగిపోవడానికి కారణం ఏమిటని శోధిస్తున్నప్పుడు దానికి కారణం కాకులని తెలుసుకొని అగస్త్య మహాముని యాగంటిలో కాకులు తిరగకూడదని శపిస్తాడు. అందుకే ఈ క్షేత్రంలో ఎక్కడ చూసినా కాకులు అనేవి కనిపించవు. అగస్త్య మహాముని స్నానం చేయడానికని ఒక కోనేరు కావాలనుకుంటాడు. తన తపోశక్తితో కోనేరుని సృష్టిస్తాడు. ఆ కోనేరులోకి నీరు ఒక చిన్న నంది నోట్లో నుంచి వస్తాయి. ఆ కోనేరులోని నీరు ఏ కాలంలో చూసినా ఒకే మట్టంలో ఉంటుంది. ఈ కోనేరులోని నీరు తాగటం వలన అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ నీరు తాగటం వలన అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యవంతులవుతారు. యాగంటిలో స్వామిని ఉమామహేశ్వర స్వామి అంటారు. ఇక్కడ స్వామి పార్వతీ పరమేశ్వరులు ఒకే లింగంపై కనిపిస్తారు. యాగంటిలో ఇంకో ప్రత్యేకత ఉంది. అదే యాగంటి బసవన్న. ఇక్కడ బసవన్న 20 సంవత్సరాలకి 1 అంగుళం పెరుగుతాడు. ఈ యాగంటి బసవన్న కలియుగం అంతమయ్యేటప్పుడు లేచి రంకేస్తాడని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. బసవన్న చూడ్డానికి అలాగే ఉంటాడు. క్షేత్రాన్ని దర్శించడం వలన దరిద్రాలు తొలగిపోతాయి. భక్తులు కోరుకున్న కోరికలు తీరుస్తాడు ఈ యాగంటి ఉమామహేశ్వరుడు.